అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇలా సిట్ అండ్ టాక్ వీడియో చేస్తున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. ఇఫ్ ఎ బాయ్ ఈజ్ వాచింగ్ దిస్, బ్రో ప్లీజ్ ఇది నీ వైఫ్కి లేదా సిస్టర్కి, గర్ల్ ఫ్రెండ్కి, గర్ల్ బెస్టీస్కి, మదర్స్కి ప్లీజ్ సెండ్ దిస్. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఎవరికి సెండ్ చేస్తారో. మీకోసం కూడా కొన్ని వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను. సో దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ. సో మీరు గర్ల్స్కి ఈ వీడియో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఏంటి అంటే అమెజాన్లో 10 ప్రోడక్ట్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ గర్ల్స్. చాలామంది గర్ల్స్కి ఇందులో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ తెలియవు. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ రికమెండ్ చేసిన తర్వాత తెలిసాయి ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయని చెప్పి. 2-3 ప్రోడక్ట్స్ మాత్రమే అలాంటివి, మిగతావన్నీ మ్యాక్సిమం అందరికీ తెలిసినవే. బట్ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ యూస్ఫుల్ వేలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, 10 things from Amazon which are beneficial for girls. So let's start the video. Show off your fantasy reality. Whoa, that's yours, but I'll keep doing mine. You be living your good life, catch a glimpse from the outside, then you see me now, see me now, see now. ఓకే, మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఈ ఫేస్ రేజర్. యాక్చువల్లీ చాలామంది ఐబ్రో షేపింగ్ చేయించుకుంటారు పార్లర్కి వెళ్ళి. మీకు పెయిన్ఫుల్గా లేకపోతే యూ కెన్ కంటిన్యూ విత్ దాట్. బట్ నాకు పర్సనలీ నేను ఒక 2-3 టైమ్స్ చేయించుకున్నాను లైఫ్లో ఐబ్రో షేపింగ్. నేను పర్సనలీ లైఫ్లో 3-4 టైమ్స్ చేయించుకున్నాను ఐబ్రో షేపింగ్. సో అప్పుడు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది, ఎందుకంటే నాకు సైనస్ ఉంది అండ్ ఈ పార్ట్లో చాలా హెడేక్ వస్తుంది ఆఫ్టర్ దాట్. సో కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళే టైం లేదు. అలాంటప్పుడు నేను ఈ ఫేషియల్ రేజర్స్ని యూజ్ చేశాను ఫర్ ఐబ్రో షేపింగ్. చాలామంది అప్పర్ లిప్స్ కూడా చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఐబ్రోస్ ఈజీగా వితౌట్ పెయిన్ షేప్ చేసేసుకోవచ్చు అండ్ ఆల్సో యువర్ అప్పర్ లిప్స్. చాలామంది ఫేస్ మీద వ్యాక్సింగ్ చేస్తారు, థ్రెడింగ్ చేస్తారు. దట్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఈవెన్ హార్మ్ఫుల్. కానీ దీన్ని మంచిగా శానిటైజ్ చేసుకుని వాడుకోవచ్చు. అండ్ ఇది బ్లింకిట్లో కూడా అవైలబుల్ ఉంది అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. 2-3 ఆప్షన్స్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, లింక్ చూసేయండి. నెక్స్ట్, చాలామంది గర్ల్స్కి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం, గర్ల్స్ అనే కదా బాయ్స్ కూడా చాలా మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ చాలా రీజన్స్ వల్ల అవుతుంది. ఈవెన్ నాకు అవుతున్న హెయిర్ ఫాల్ దేనివల్ల కూడా నాకు తెలీదు, ఎందుకంటే చాలా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. యాక్చువల్లీ తిండి తినకపోవడం వల్ల అయినో. కొన్ని ప్రోడక్ట్స్తో మనం చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. స్కాల్ప్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కాల్ప్కి మనం ఇలాంటి బ్రష్ పక్కాగా యూజ్ చేయాలి. నేను వుడెన్ కోమ్ యూజ్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు ఇది స్కాల్ప్ మసాజర్ కాదు, స్కాల్ప్ కోమ్. యాక్చువల్లీ వుడెన్ కోమ్, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్, లింక్ కింద మెన్షన్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి మేకప్ బ్రషెస్. చాలామంది డైలీ బేసిస్లో వర్క్కి కానీ కాలేజ్కి కానీ మేకప్ వాడుతుంటారు, లైక్ ఫౌండేషన్, కాంపాక్ట్ ఇవన్నీ కూడా. బట్ దెన్ కొన్ని మేకప్ బ్రషెస్ చాలా అఫోర్డబుల్ ఉంటాయి. బట్ ఎక్కువగా వాడని వాళ్ళు మేకప్ బ్రషెస్ మీద అంత అఫోర్డ్ చేయక్కర్లేదు, ఎంత మనీ పెట్టక్కర్లేదు. సో వాళ్ళ కోసం ఈ మేకప్ బ్రషెస్ సెట్. యాక్చువల్లీ నేను గుంటూరుకి షిఫ్ట్ అయిపోయాక చాలా ప్రోడక్ట్స్ నాకు వైజాగ్లో ఉండిపోయాయి. ఇది సెట్ ఆఫ్ 12 or 14, కానీ నేను ఇది ఒకటే తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు కాంపాక్ట్ వేసుకుంటాను, సో అందుకని ఈ బ్రష్ తెచ్చుకున్నాను. మిగతా అన్ని బ్రషెస్ అక్కడ ఉన్నాయన్నమాట. ఇట్స్ అ వెరీ నైస్ పింక్ కలర్ అండ్ ఇది 4-5 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నాను. సో అంత కన్సిస్టెంట్గా వాడకపోయినా ఇది మంచి ఫినిషింగ్ ఇస్తుంది ఇఫ్ యూ అప్లై కాంపాక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఎక్కువగా మేకప్ వాడని వాళ్ళకి ఓన్లీ కాంపాక్ట్ వేసుకోవాలి, లేదా పౌడర్ కూడా దీంతో వేసుకోవచ్చు ఫర్ దాట్ ఈవెన్ లుక్. సో ఇవి కూడా చాలా చాలా అఫోర్డబుల్. నేను ప్రైసెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసేస్తాను అండ్ ఫొటోస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసేస్తాను. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నేను ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వాడట్లేదు, ఎందుకు అంటే పింపుల్స్ చాలా చాలా తగ్గాయి, నాకు చాలా రేర్గా వస్తాయి. సో పింపుల్ ప్యాచెస్ నాకు నా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది. యాక్చువల్లీ నేను దాని మీద అంత ఖర్చు పెట్టాలనుకోలేదు, బట్ దెన్ షీ గిఫ్టెడ్ మీ దాట్ పింపుల్ ప్యాచ్ సెట్. అది నేను ఎక్స్పైర్ అయ్యే వరకు కూడా వాడాను. చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒక పింపుల్ వస్తే మనం దాన్ని పాప్ చేస్తాము, లేదా దాన్ని చాలా ఇరిటేట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పింపుల్ని.
బట్ అలా కాకుండా ఒక పింపుల్ ప్యాచ్ నైట్ పెట్టేసుకోండి. దాంట్లో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ ఆ పింపుల్లో ఉన్న గంక్ అంతా తీసేసి ఆ పింపుల్ అండ్ యాక్ని స్పాట్స్, యాక్ని మార్క్ రాకుండా వదులుతుంది. సో నేను వాడింది బయోటిక్ ఆర్ బయోడర్మా. సో నేను అమెజాన్లో చూసి కింద మీకు లింక్ పెడతాను, యూ కెన్ యూస్ దాట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వీట్ స్ట్రిప్స్. చాలామంది హ్యాండ్స్ అండ్ లెగ్స్కి వ్యాక్సింగ్ చేయించుకుంటారు పార్లర్లో, అండ్ కొంతమంది వ్యాక్స్ కరగబెట్టి ఇంట్లోనే చేసుకుంటారు. బట్ ఐ థింక్ కోర్స్ నేను చెప్పే వీట్ స్ట్రిప్స్ కూడా పెయిన్ఫుల్లే, బట్ వీట్ స్ట్రిప్స్ చాలా ఈజీ టు క్యారీ. పెయిన్ఫుల్ ఉంటుంది బట్ మరీ వ్యాక్స్ అంత అయితే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతేమీ లేవు. అండ్ దెన్ దీస్ ఆర్ ఈజీ టు క్యారీ, అఫోర్డబుల్, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీనే. ఒకసారి కొనుక్కుంటే 2-3 టైమ్స్కి పక్కగా వస్తుంది. అండ్ పార్లర్లో చాలా చాలా ఎక్కువ తీసుకుంటారు వ్యాక్సింగ్కి, అండ్ ఆల్సో సమ్టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. ఇందులో అలా ఏం లేవు, కెమికల్స్ ఉంటాయి, ఐ విల్ సే దాట్, బట్ కంపేర్ టు వ్యాక్సింగ్ ఇది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కూడా చాలా తగ్గుతుంది. ఐ ట్రైడ్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. సో అమెజాన్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్యూమిక్ స్టోన్, కొంతమంది ఫ్యూమిక్ స్టోన్ అంటారు, ప్యూమిక్ స్టోన్ అంటారు, ఐ డోంట్ నో. బట్ క్రాక్డ్ హీల్స్ అనేవి గర్ల్స్కైనా బాయ్స్కైనా చాలా వర్స్ట్ ప్రాబ్లం. కొంచెం సేపు హాట్ వాటర్లో, లైక్ లూక్ వామ్ వాటర్లో గోరువెచ్చని నీటిలో మీ ఫుట్ అందులో పెట్టేసి తర్వాత క్రాక్డ్ హీల్స్, ఓన్లీ హీల్స్ మాత్రమే స్క్రేప్ చేయండి. ఎందుకంటే దాంతో నాకు చాలా చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. నేను హీల్తో పాటు స్కిన్ కూడా తోమేసుకుని కొంచెం ఇదయిందిలే. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా వాడతాను అది. బట్ హెల్దీ ఫీట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నాకు ఫుట్ కాన్ సర్జరీ అయింది అండ్ ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్. మనం వాడే చెప్పుల నుంచి చాలా చాలా కేర్ తీసుకోవాలి. పాదాలని మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఏవేవో చెప్పులు వాడేస్తుంటాం, దాన్ని సరిగ్గా పట్టించుకోం బేసికలీ. సో మేబీ దానివల్ల ఏమో నాకు ఫుట్ కాన్ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. సర్జరీ 2 times అయింది అండ్ ఇంకా హీల్ అవుతూనే ఉంది. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫీట్, చాలా మంచిగా కేర్ తీసుకోవాలి. ఇలా స్క్రేప్ చేసేసిన తర్వాత ప్యూమిక్ స్టోన్తో అప్లై అ గుడ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్. తర్వాత సాక్స్ తొడిగేసుకుని నైట్ అంతా పడుకోండి. యూ విల్ హ్యావ్ హెల్దీ ఫీట్ అండ్ ఆల్సో మాయిశ్చరైజ్డ్ ఫీట్. క్రాక్డ్ హీల్స్ పోతాయి అండ్ taking good care of your feet will never disappoint you. So that's it. And నేను ఇందాక ఒక కోమ్ చెప్పాను ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్ ఒక స్కాల్ప్ మసాజర్. దీన్ని ఎంతమంది అడిగారో నన్ను ఇచ్చే అని చెప్పి నేను కొనుక్కున్నాను స్కాల్ప్ మసాజర్. అది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ సిలికాన్ బ్రిజిల్స్తో ఉంటుంది. అది నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత వెతికినా దొరకలేదు. నేను చాలా చాలా డిఫరెన్స్ చూసాను, లైక్ డాండ్రఫ్ విషయంలో కానీ, స్కాల్ప్ హెల్త్ విషయంలో కానీ. దాంతో ఒక 10 minutes మసాజ్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ లేచినప్పుడు, నైట్ పడుకునే ముందు స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే స్కాల్ప్ కొంచెం హెల్తీగా ఉంటుంది అండ్ డాండ్రఫ్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. అండ్ హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా దాంతో రిన్స్ చేసుకుంటే స్కాల్ప్ మీద ఏదైతే బిల్డప్ ఉందో అదంతా కూడా పోతుందన్నమాట. ఇది చాలా చాలా అఫోర్డబుల్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ కూడా. మీరు పక్కాగా స్కాల్ప్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దీన్ని పక్కాగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ నా 23rd బర్త్డేలో 23 గిఫ్ట్స్ వచ్చాయి చూడండి. అందులో ఒక గిఫ్ట్ అనమాట, గ్వాషా అండ్ అ జేడ్ రోలర్. యాక్చువల్లీ నేను అది వినడం ఫస్ట్ టైం నాకు గిఫ్ట్గా వచ్చింది. యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్. నాకు ముందు నుంచి ఇష్టం కానీ దాని మీద ఎవడో డబ్బులు పెడతాడని అనుకునేదాన్ని. బట్ వింటర్ సీజన్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. పఫీ ఫేస్, ఇది రింకిల్స్ తగ్గిస్తుంది, స్వోలెన్ ఫేస్ తగ్గిస్తుంది, పఫీ అండర్ ఐస్ తగ్గిస్తుంది అండ్ మంచి గ్లో కూడా ఇస్తుంది ఫేస్కి, బికాస్ యూ ఆర్ మసాజింగ్ యువర్ ఫేస్. గ్వాషా ఏంటంటే ఫేస్ మొత్తాన్ని మసాజ్ చేసుకోవచ్చు. ఒక ఆయిల్ అప్లై చేసేసుకుని గ్వాషాతో మీరు ఒక 10 to 15 minutes మసాజ్ చేసుకుంటే డన్, సెట్. ఇంకా మీ ఫేస్ చాలా అప్లిఫ్ట్ అయిపోయి చాలా గ్లోయిగా బ్లడ్ రష్ అవుతుంది అనమాట. చాలా చాలా మంచి ప్రోడక్ట్. నేను గ్వాషా రొటీన్ కూడా తర్వాత చేస్తాను. అండ్ జేడ్ రోలర్ వచ్చేసి మోస్ట్లీ రింకిల్స్ తగ్గించు. నేను ఎక్కువ అది వాడలేదు, అందుకే నేను దానికోసం ఎక్కువ చెప్పలేకపోతున్నాను. బట్ గ్వాషా ఇస్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్, ఇది కూడా ఒక హెయిర్ కమ్ ఫేస్ ప్రోడక్ట్.
కోంబ్ అండ్ మిర్రర్ కాంబో అనమాట. వేగా నుంచి, అమెజాన్ నుంచే తీసుకున్నాను నేను కూడా. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. లైక్ మీరు చిన్న చిన్న పర్స్ క్యారీ చేసినా కూడా మీరు దాంట్లో వేసుకుని వెళ్ళిపోవచ్చు. హెయిర్ టచ్అప్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు టచ్అప్ యువర్ ఫేస్. అందులో మిర్రర్ ఉంటుంది, చాలా కాంపాక్ట్ ఉంటుంది, చిన్న డబ్బాలా వస్తుంది, లోపల మిర్రర్ ఉంటుంది అండ్ కాంపాక్ట్ కోంబ్ ఉంటుంది. ఇలా బయటకు తోస్తే మనకి కోంబ్ వస్తుంది అనమాట. సో అది చాలా అఫోర్డబుల్, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళచ్చు. సో యూ కెన్ ట్రై దట్ అవుట్. నేను ఇప్పుడు చెప్పబోయే 2 ప్రోడక్ట్స్ కూడా పీరియడ్ ఎసెన్షియల్స్. కొంతమందికి కొన్ని డేస్ అవుతుంది, కొంతమందికి కొన్ని డేస్ అవుతుంది. బట్ దెన్ లాస్ట్ డేస్లో కొంచెం లో ఫ్లో ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ శానిటరీ లైనర్స్ జస్ట్ లైక్ దీస్. సో ఇవి శానిటరీ లైనర్స్. నేను ఇవి ఈజీగా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందులో కూడా దొరుకుతాయి. మంచి బ్రాండ్ తీసుకోవాలి. సో నేను ఇది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మచ్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను ఈ ప్రోడక్ట్ కోసం ఇంకా చెప్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అసలు ఈ వీడియో స్టార్ట్ చేసింది ఈ ప్రోడక్ట్ కోసం అని చెప్పి. ఇది మరీ కాస్ట్లీ కాదు, అలా అని మరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, బట్ దెన్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఈ ప్రోడక్ట్ ఏంటంటే సిరోనా ఫెమినిన్ పెయిన్ రిలీఫ్ ప్యాచ్. చాలామందికి పీరియడ్స్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగా చాలామంది ట్యాబ్లెట్స్ వాడతారు, ఈవెన్ నేను కూడా వాడేదాన్ని. బట్ దెన్ ట్యాబ్లెట్స్ అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్తారు. బట్ ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవ్వడానికి మనం ఏమైనా చేస్తాం. బట్ దిస్ ఇస్ దట్ యూ హ్యావ్ టు ట్రై. ఇది కూడా నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ చేస్తే నాకు తెలిసింది దట్ ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ ఇది ప్యాక్ ఆఫ్ 5 250 రూపీస్, అంటే ఒక్కొక్క ప్యాచ్ వచ్చి 50 రూపీస్. కొన్నిసార్లు మనకి అమెజాన్లో సేల్లో కూడా ఉంటుంది. ఇది ఇన్స్టాంట్ పెయిన్ రిలీఫ్ అనమాట. చాలా చాలా అన్బేరబుల్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉంటే ప్లీజ్ ట్రై దిస్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, బికాస్ ఐ వుడ్ లవ్ టు నో దాట్. దీని లింక్ కూడా నేను కింద ఇచ్చేస్తాను. సో that's it for today's video guys. I hope you will like it. మీకు ఉన్న గర్ల్ గ్యాంగ్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay tuned for more such content. Thank you for supporting. Bye.